ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా పోలింగ్ సాగుతుంది. ఉదయం 9 గంటలకు ఏపీలో 9.21% పోలింగ్ నమోదు కాగా తెలంగాణలో 9.51% పోలింగ్ నమోదైంది. ఇక రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఉదయాన్నే ఓటేయగా సామాన్య జనం కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఏపీలోని పల్నాడు జిల్లాలో మాత్రం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇక పోలింగ్ ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. కడప జిల్లాలోనూ పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. ఇక పోలింగ్ పరంగా చూస్తే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 9 గంటలకు 13.22% పోలింగ్ జరిగితే అత్యల్పంగా హైదరాబాద్ లో 5.06 పోలింగ్ శాతమే నమోదైంది. ఇక ఏపీలో కడప పార్లమెంట్ పరిధిలో ఉదయం 9 గంటలకు అత్యధికంగా 12.09% పోలింగ్ నమోదు కాగా గుంటూరు లోక్సభ పరిధిలో 6.17% పోలింగ్ నమోదైంది. ఇక అటు ఏపీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల జోరుగా సాగుతుంది, మరికొన్ని చోట్ల చాలా మందకోడిగా పోలింగ్ సాగుతుంది. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాలను కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే అత్యధికంగా గాజువాకలో 17.23% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా ఉదయగిరిలో 1.61% పోలింగే రికార్డ్ అయ్యింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత మేర పోలింగ్ నమోదైందో కూడా మనం డీటెయిల్స్ చూడడం జరిగింది. రామకృష్ణ గారు, సో చూస్తున్నారు మీరు ఏదైతే దేశవ్యాప్తంగా పోలింగ్ శాతం రకరకాలుగా కనిపిస్తుంది, కానీ హైదరాబాద్ లో మాత్రం కాస్త మందకోడిగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అటు తెలంగాణ ప్రజలు వెళ్ళిపోయారు, మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రకరకాలుగా తమ ఓటింగ్ సంబంధించి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ ఎఫెక్ట్ హైదరాబాద్ ఓటింగ్ పైన చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? యాజ్ పర్ యువర్ అనాలిసిస్ ఏమంటారు? ఇది వాళ్ళు ఆంధ్రకు తడిపోవడం వల్ల ఏమీ పర్సెంటేజ్ లేదండి. జనరల్గా మన ఎలక్షన్స్ లోపట్న చూస్తేనే మన హైదరాబాద్లో ఎప్పుడైనా కానీ లోయెస్ట్ ఓటింగ్ రేటు మనకు పర్సెంటేజ్ నమోదవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే దాదాపు 25 లక్షల మంది వరకు ఇక్కడికి ఏపీకి వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అయినా దానివల్ల ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ కన్నా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఇక్కడ నమోదైనట్టు పరిస్థితి కనబడుతుంది. సో ప్రభావం అయితే ఏమీ లేదు, ఏపీకి వెళ్ళిన వాళ్ళ ప్రభావం లేదు. కాకపోతే జనరల్గా ఏంటంటే తెలంగాణలో కేవలం ఎంపీకి సంబంధించిన ఎలక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే కంటోన్మెంట్కు సంబంధించిన ఎమ్మెల్యే సీట్కి మాత్రమే ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలు కొద్దిగా అంత ఫోకస్ చేయట్లేదు అనుకుంటున్నారు. ఏపీలో వచ్చేసేసరికి ఏంటంటే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ రెండుగా జరుగుతున్నాయి కాబట్టి ఫోకస్ అక్కడ ఎక్కువ ఉంది. జనాలు కూడా ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళి అక్కడ వేస్తున్నారు కాబట్టి నమోదవుతుంది. లేటెస్ట్ అప్డేషన్స్ వస్తే తప్ప మనము పర్సంటేజ్ ఇంకా ఎంత ఇంప్రూవ్ అవుతుందనేది చూపించుకోవాలి. ఇప్పటివరకు ఉన్న పర్సంటేజ్ ప్రకారం చూస్తే మాత్రం ఈ ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువనే కనబడుతుంది. 11 వరకు కనుక అప్డేషన్స్ వస్తే కనుక మనం చెప్పొచ్చు. గత ఎలక్షన్స్లో చూసినప్పుడు కూడా ఓటింగ్ హైదరాబాద్లో ఇదే పర్సంటేజ్గా రన్ అవుతుంది. పెద్దగా మార్పులు ఏం జరగలేదు. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ టైం వరకు ఇలాగే జరిగింది హైదరాబాద్ సంబంధించి. అదే డిస్ట్రిక్ట్ వరకు చూస్తే ఈ పార్టీకి 22% వరకు పెరిగిపోయింది అసెంబ్లీ తెలంగాణ ఎలక్షన్. కానీ ఇప్పుడు చూస్తే కనీసం 10% కూడా అవ్వలేదు అని అంటే ఇంకా మరి లేటెస్ట్ అప్డేషన్ రావాల్సిన మధ్యాహ్నం వరకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా డిస్కస్ చేద్దాం. అంతలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.